జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు, మద్యం కుంభకోణం చేశారు, మద్యంలో కోట్లాది రూపాయలు దోచుకున్నారు, మద్యంలో రోజువారీ వచ్చేటటువంటి ఆదాయాన్ని డిజిటల్ పేమెంట్స్ లేకుండా నేరుగా క్యాష్ మాత్రమే వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ క్యాష్ను లెక్కించడానికి రోజుకు 900 మంది ఎంప్లాయీస్ని వాడారు, 280 మిషన్స్ వాడారు అని తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్లో దారుణమైనటువంటి పోస్ట్ పెట్టారు. వాస్తవాలకు అతీతమైనటువంటి పోస్టును పెట్టారు. నివ్వెరపోయేలాగా ఆ అంశాన్ని కూడా రాశారు. నిక్కబొడుచుకుంటాయి మీకు రోమాలు, ఆశ్చర్యపోతారు మీరు, అయినా సరే నిజాలు ఇవి, గుండె నిబ్బరం చేసుకొని వినండి, చదవండి, చూడండి అని చెప్పేసి పెట్టారు. వాళ్ళు చూస్తే దాంట్లో ఏముందంటే, ఈ రోజువారీ వచ్చేటటువంటి మద్యం మీద వచ్చేటటువంటి డబ్బుల్ని లెక్కించడానికి, తాడేపల్లి ప్యాలెస్కి డబ్బు వస్తే ఆ డబ్బులు లెక్కించడానికి 900 మంది ఎంప్లాయీస్ ఉన్నారని, 280 వరకు ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉన్నాయని, ఈ మిషన్స్ ద్వారా ఆ డబ్బును లెక్కించి జగన్మోహన్ రెడ్డి గారికి రోజువారీ అందజేశారని, ఈ డబ్బులు తరలించాలంటే షిప్పులే కావాలని, మామూలు బస్సులు వాహనాలు సరిపోవని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తీరా వాళ్ళు చేసినటువంటి లెక్క సాంకేతికంగా ఎంతవరకు సబబని చెప్పేసి కానీ మనం కానీ ఒకసారి పరిశీలిస్తే, 280 కౌంటింగ్ మిషన్స్, 900 మంది ఎంప్లాయీస్ కానీ లెక్కిస్తే 280 కౌంటింగ్ మిషన్స్ ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉన్నటువంటి కరెన్సీని కానీ లెక్కలోకి తీసుకుంటే, మరి సాంకేతిక నిపుణులు చెప్పినటువంటి అమౌంట్ ఎంత లెక్కించవచ్చు అంటే, వీళ్ళు నెలకు వచ్చేసరికి 10,80,000 కోట్ల రూపాయల అమౌంట్ని లెక్కించవచ్చు. 10,80,000 కోట్ల రూపాయలు ఈ 280 మిషన్స్ అంటే 10,80,000 కోట్ల రూపాయల దోపిడీని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరానికే చేస్తూ ఉన్నాడు. ఒక నెలకి 10,80,000 కోట్ల రూపాయలు ఒక నెలకి లెక్కించవచ్చు. అంటే దాదాపు సంవత్సరానికి వచ్చేసి 130 లక్షల కోట్ల రూపాయలు. 130 లక్షల కోట్ల రూపాయలు అంటే, ఇటీవలనే నిర్మలా సీతారామన్ గారు భారతదేశపు బడ్జెట్ను ప్రకటించారు. ఆ బడ్జెట్ విలువే 50 లక్షల కోట్ల రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదాయము 1,30,000 కోట్ల రూపాయలంట. 1,30,000 కోట్ల రూపాయలు అంటే ఇంత డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు షిప్పుల ద్వారానే తరలించగలుగుతాడు. ఆ మాట కూడా రాశారు, షిప్పులే సరిపోతాయి అనేటటువంటి మాటను కూడా రాశారు. ఇది ఎంత వాస్తవానికి ఎంత దూరంగా ఉందంటే, మనం ఏమి రాసినా నమ్ముతారు, ఏం చెప్పినా జనం నమ్ముతారు. మనం చెప్పినటువంటి దొంగ మాటలు నమ్మి అధికారం ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు ఏమి చెప్పినా ఏమి రాసినా సరే నమ్ముతారు అనేటటువంటి విధంగా వీళ్ళు రాయటం అనేది చూస్తే, జర్నలిజం అనేది లేదా దుష్ప్రచారం అనేది కూడా సిగ్గుతో తల వంచుకుంటుంది. దుష్ప్రచారం అనేది కూడా సిగ్గుతో తల వంచుకుంటుంది. ఎంత దారుణమైనటువంటి ప్రచారం అంటే 130 లక్షల కోట్ల రూపాయలు వార్షిక ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ పొందేటటువంటి పరిస్థితి అయితే, మొత్తం భారతదేశానికి సంబంధించి ఈ 5 ఏళ్లలో ఆయన సంపాదించినటువంటి అమౌంట్ తోటి ఒక 20-25 సంవత్సరాలు
బడ్జెట్కి సరిపోద్ది అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి దోచుకున్నటువంటి సొమ్ము. అంటే మనం ఏమి రాసినా నమ్ముతారు, ఏమి చెప్పినా వింటారు అనేటటువంటిది కానీ వాళ్ళు దాన్నే కానీ విశ్వసిస్తే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. ఏ రోజైనా సరే ప్రజలు అసహించుకొని రోత పడేటటువంటి ఈ రోత ప్రచారాన్ని గురించి అసహించుకునేటటువంటి రోజు తప్పకుండా వస్తుంది. అదే ట్విట్టర్ అకౌంట్లో, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో 280 మిషన్లని 900 మంది ఎంప్లాయీస్ అని డబ్బులు ఎక్కించడానికి. మరి అదే చైతన్య రథం అనేటటువంటి వాళ్ళ యొక్క అధికారిక పత్రిక ఉంది. అధికారిక పత్రికలో 2019 అక్టోబర్ నెల నుంచి 2024 మార్చి నెల వరకు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలన్నిటినీ కూడా ఎక్సైజ్ శాఖ వారు ఏది సిఐడి సంబంధించి డిఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక సిట్ను వేశారు. ఆ సిట్కి ప్రతి 15 రోజులకి నివేదిక పంపించాలంట. ఏది అక్టోబర్ నెల నుంచి, అక్టోబర్ 2019 నుంచి మార్చి 2024 వరకు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ప్రతి 15 రోజులకు ఒకనాడు ఒక నివేదిక పంపించాలంట. దీనికి అధ్యక్షుడిగా మొత్తం ఎవరి నాయకత్వంలో నడుస్తుందంటే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. కానీ సిఐడి చీఫ్ ద్వారానే సిఐడి చీఫ్ గారికే 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలి. ఇంకా దీంట్లో నిర్ణయించినటువంటి అధికారులు ఎవరంటే ఎర్రచందనం మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్గా వేసినటువంటి ఎస్పీ సుబ్బరాయుడు గారు, అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి కొల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీహరి బాబు గారు సిఐడి విభాగం నుంచి ఈయన, అదేవిధంగా డిఎస్పి డిఎస్పి శ్రీనివాస్ గారు, సిఐ స్థాయి అధికారి శివాజీ గారిని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కలిసి విచారణ చేస్తారంట. వీళ్ళందరి దగ్గరికి వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే 90,000 కోట్ల రూపాయలు. ఇక్కడ చూడండి, వైచిత్రం చూడండి. ట్విట్టర్ అకౌంట్లోనేమో ప్రజలను తప్పుదారి పట్టించడానికి 280 కౌంటింగ్ మిషన్స్, 900 ఎంప్లాయీస్, దాదాపు సంవత్సరానికి వచ్చేసి 130 లక్షల కోట్ల రూపాయలు లెక్కిస్తారు. ఇక్కడ వీళ్ళు ఆరోపణ చేసింది ఎంతో తెలుసు అంటే 1 లక్ష కూడా కాదు, 90,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఎందుకంటే చైతన్య రథం అనేది అధికారికంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ అయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ పత్రిక అయినప్పటికీ కూడా మరి మీడియా ఆధారాలు చూపించి రాయాలి కాబట్టి 90,000 కోట్ల రూపాయల నగదు రహిత ట్రాన్సాక్షన్స్, ఇది నగదుతో డిజిటల్ రహిత ట్రాన్సాక్షన్స్ జరిగినాయంట. మరి ఆ 90,000 కొనుగోళ్లలో 90,000 రూపాయలు పెట్టి ఒక వస్తువు మనం కొన్నామనుకోండి, దాని ప్రొడక్షన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ పోను 20%, 10% కదా మనకు మిగిలేది. అంటే 20,000 కోట్లకో 10,000 కోట్లకో సంబంధించి మాత్రమే వీళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల ఆదాయం చూసుకున్నా కానీ, లిక్కర్ మీద వచ్చినటువంటి ఆదాయం చూసినా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పారు గతంలో కన్నా పెరిగింది. ఆ పెరిగిన ఎంత మేరకు పెరిగింది? 25,000 కోట్లకు పెరిగింది. తెలుగుదేశం పార్టీలో ఎంత ఉందనేది వాళ్ళకే తెలుసు. ఇక 25,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు వేసుకున్నా కానీ 1,25,000 కోట్ల రూపాయలు ఏది నగదుతో కలిపి నగదు రహితంగా వచ్చినటువంటి ఆదాయం. దాంట్లో 1,25,000 కోట్లలో నగదు రహితమైనటువంటి ఆదాయం ఒక 35,000 కోట్లు ఉందని వాళ్లే చెప్తున్నారు.
90,000 కోట్లు మాత్రం నగదు వచ్చింది. ఆ నగదు లావాదేవీలు తేలాల్సి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీన్ని 90,000 కోట్లు లెక్కించడానికి 900 మంది ఎంప్లాయీస్ ఏంటి, 280 మనీ కౌంటింగ్ మిషన్స్ ఏంటి అంటే ఎంత దారుణమైనటువంటి అబద్ధాన్నైనా మేము చెప్పేస్తాం. మేము సూపర్ 6 సూపర్ 7లో మాటలు ఇచ్చాము కానీ చేతల్లో చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారిని, మా కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి ఎంతటి అచ్చోసినటువంటి అబద్ధాలనైనా సరే ఆడతామని చెప్పేసి సిగ్గు శరము లేకుండా, కనీసం నైతిక విలువలు లేకుండా ప్రజలు ఏవగించుకున్నా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి అనేవాడి మీద మేము అసత్య ఆరోపణలు చేస్తే చాలు అనేటటువంటి బ్రతుకులు కూడా ఒక బ్రతుకులేనా? ఒకసారి ఆలోచించండి. నమస్తే.